వెల్కమ్ బ్యాక్ టు సింధుజాస్ హోమ్ డైరీ. పూజా మందిరం దగ్గరికి రాగానే మంచి సువాసన రావాలి అంటే దేవుళ్ళను శుభ్రం చేసేటప్పుడు ఈసారి ఇలా చేయండి. నేను ఇక్కడ చింతపండును నానబెట్టుకొని ఉత్తి చింతపండుతోటి దేవుడి విగ్రహాలను తోముతున్నానండి. చాలా తెల్లగా వచ్చేస్తాయండి. ఒక్కసారి ఇలా రుద్ది నీళ్ళతో కడిగితే తెల్లగా వచ్చేస్తాయి. బయట దొరికే పౌడర్లతో కూడా దేవుణ్ణి శుభ్రం చేయొచ్చు, కానీ ఆ వాసన వాటికి పట్టేస్తుంది. తర్వాత ఏదైనా మెత్తటి గుట్టతోటి కడిగిన విగ్రహాలన్నీ ఒక్కసారి తుడుచుకోండి. ఇప్పుడు మంచి సువాసన రావాలి అంటే గంధంలో జవ్వాది, పునుగు కలుపుతున్నానండి. ఇవి అన్ని పూజా మందిరం స్టోర్స్లోనూ దొరుకుతాయి, అలాగే అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతాయండి. ఇవి చాలా మంచి సువాసన వస్తుందండి. మనం ఒంటికి కూడా రాసుకోవచ్చు. ఇంకా పూజా మందిరం దగ్గరికి వెళ్తే చాలా మంచి వాసన అయితే వస్తుంది. ఒక వారం రోజుల పాటు పూజా మందిరం దగ్గరికి వెళ్ళినప్పుడల్లా వాసన మీరు గమనించవచ్చు. తర్వాత నేను ఇక్కడ కుంకంలో కస్తూరిని కలుపుతున్నానండి. ఈ గంధాన్ని, కుంకాన్ని బొట్ల కింద దేవుళ్ళకి పెడితే పూజా మందిరం చాలా మంచి వాసన వస్తుందండి. అలాగే వీటి కాస్ట్ కూడా తక్కువే అండి. మొత్తం అన్నీ కలిపి 100 రూపాయల లోపులోనే వచ్చేస్తాయి. నచ్చితే ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.